మహారాష్ట్ర ప్రభుత్వం వారు వయోవృద్ధుల కోసం ఉచితంగా 9 రోజుల పాటు తీర్థయాత్ర ఏర్పాటు చేశారు. మహారాష్ట్ర రాజ్య సమాజ్ కళ్యాణ్ ఆయుక్తాలయ మరియు సామాజిక న్యాయ సమాజ్ కళ్యాణ్ విభాగ్, భారతీయ పర్యటన ప్రసారణ మరియు శ్రీనివాస్ యాత్రా సేవా సంఘం వీరి సంయుక్తంలో 12 జ్యోతిర్లింగాల్లోని మొట్టమొదటి జ్యోతిర్లింగం సోటి సోమనాథ్, ద్వారకాధామం, అలాగే గిర్నార్ దర్శనం యాత్ర, వీటితో పాటు మరెన్నో తీర్థయాత్ర సేవ ఇక్కడ కలదు. బాలక తీర్థం, రుక్మిణి మందిరం, నాగేశ్వర్ జ్యోతిర్లింగం, పృథ్వీపైని భూమి చివరి కోణం, గోమతి నది, సముద్ర సంగమం, శ్రీకృష్ణ దేహోత్సర్గం, త్రివేణి సంగమం, పాండవ గుఫ, గిర్నార్ దత్తచరణ పాదుక మొదలగు ఆధ్యాత్మిక ధర్మక్షేత్రాల యాత్ర ఏర్పాటు చేశారు. జ్యేష్ఠ నాగరిక్ అంటేనే 60 ఏళ్లు దాటిన పేదవారి కోసమే ఈ తీర్థయాత్ర ఉన్నది. సోలాపూర్ నుంచి మల్లేశ్వరపూర్ వరకు ఈ ముఖ్యమంత్రి తీర్థయాత్ర పూర్తిగా ఉచితంగా ఉండును. ఇందులో రైలు ప్రయాణం, నివాస వ్యవస్థ, 2 పూటల భోజనం, చాయ్, టిఫిన్ సౌకర్యాలు కలవు. సైడ్ సీన్ మరియు దైవ దర్శనం వ్యవస్థ చక్కగా ఉండును. అయితే ఈ లాభం పెద్దవారు పొందాలని తెలియజేయడం అయింది. అందుకోసం ఒక అర్జీ నింపాల్సి ఉంటుంది. ఆ అర్జీతో పాటు 2 ఫోటోలు, ఆధార్ కార్డు జిరాక్స్, రేషన్ కార్డు జిరాక్స్, బ్యాంక్ పాస్బుక్ జిరాక్స్ ఇవ్వాల్సి ఉంటుంది. నింపిన ఫారం అంటేనే అర్జీ ప్రభుత్వం వారు మంజూరు చేసిన తర్వాతనే మీకు యాత్రా తేదీ తెలపడం జరుగుతుంది. వీలైనంత తొందరలో పెద్దలు పేర్లు నమోదు చేసుకోవాలని ప్రభుత్వం వారు తెలిపారు. అధిక వివరణ కోసం 7030304012 ఈ నంబర్పై సంప్రదించగలరు. పేరు నమోదు చేయవలసిన చివరి తేదీ సెప్టెంబర్ 18, 2024. పేర్ల నమోదు అడ్రస్ భారతీయ పర్యటన ప్రసారణ మరియు శ్రీనివాస యాత్రా సేవా సంఘం కార్యాలయం, జిల్లా పంతులు నివాస స్థానం, దత్తనగర్, సోలాపూర్. ఈ తీర్థయాత్ర గురించి అధిక వివరణ స్వరాంజలి ఛానల్ వారికి శ్రీనివాస్ యాత్రా సేవా సంఘం వారు అందించారు. श्रीनिवास यात्रा सेवा संगम यांच्या संयुक्त विद्यमाने आम्ही जगन्नाथपुरी व प्रथम सोटी सोमनाथ यात्रा मोफत नागरिकांना सोयी करून उपलब्ध देत आहोत. नागरिकांचा उत्स्फूर्त प्रतिसाद लाभत आहे. गेल्या 3 दिवसापासून आम्ही सगळ्या नागरिकांना मोफत सेवा पुरवित आहोत. आमच्या श्रीनिवास यात्रा सेवा संगम तर्फे